ఆదికాండము 37వ అధ్యాయం 1వ వచనం నుంచి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇదే. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి యేసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అది ఏమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెనని చెప్పెను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మును ఏలెదవా, మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మహాఘనుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవ, చదవబడిన యొక్క ఆదికాండము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం లోపల ఉన్న నేను చదవబడిన లేఖనాలతో మాతో మాట్లాడండి. నీవు మాతో మాట్లాడితే మాకు జ్ఞానము, జీవము, నేను మంచి మేలు, ఆశీర్వాదం, ఆత్మీయత వస్తుంది. కనుక నాయన వినగల చెవులు, గ్రహించగల మనసుతో నేర్చుకునేటట్లుగా దీవించండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం అంతటిని దూరపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, దేనికి పనికిరాని వాడను. అయినను నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు. కాబట్టి నాయన అందరితో మాట్లాడి పరిశుద్ధాత్మ ద్వారా దీవించి నడిపించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలిద్దాం, నేర్చుకుందాం. ఇది యోసేపు యొక్క జీవితంలో చూస్తున్నటువంటి సంఘటనలు. యోసేపు ఎవరు అంటే ఒక దైవ భక్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోసేపు. అయితే యోసేపు ఒక కల కన్నాడు. యోసేపు తమ అన్నల యొక్క చెడుతనము తన తండ్రికి చెప్పేవాడంట. ఏం చెప్పేవాడు? చెడుతనము. మరి చెడుతనం ఇతను చెబుతున్నాడంటే ఇతను మంచివాడు అయ్యే ఉండాలి, అంతే కదా. అన్నలు తప్పు చేస్తున్నారు అంటే ఇతను తప్పుటోడైతే అన్నల తప్పును చెప్పేవాడు కాదు. కానీ లోకంలో తాము తప్పోళ్ళైనా ఎదుటోళ్ళని తప్పు వాళ్ళుగా చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఇతడు అలాంటి వాడు కాదు. యోసేపు నీతిమంతుడు. కానీ ఒక విషయం ఈరోజు యోసేపు జీవితంలోంచి నేర్చుకుందాం. అదేంటంటే యోసేపు దైవభక్తి కలవాడై ఉన్నాడు.
యోసేపు చెడుతనమును విసర్జించి ఉన్నాడు, చెడుతనము చేసేవాడు కాదు. తన అన్నల చెడుతనమును తండ్రికి వెళ్ళి చెప్పేవాడు. అప్పుడు వాళ్ళు ఈ తమ్ముడి యొక్క మాటలు, ఈ తమ్ముడి యొక్క చేష్టలను చూసి వాళ్ళు ఇతడి మీద పగ పెట్టారు. ఒకటి, యోసేపు దైవభక్తుడై ఉన్నాడు. 2, యోసేపు చెడుతనమును విసర్జించి ఉన్నాడు. 3, యోసేపు తన అన్నల యొక్క చెడుతనము తండ్రితో చెప్తున్నాడు. మరి ఇలా అతని జీవితం ఉండగా అతనికి ఒక కళ వచ్చింది. ఏం కళ అంటే, అది యోసేపు ఒక కళ కని తన సహోదరుతో అది తెలియచెప్పగా, ఏంటది అంటే, మనము 7వ వచనం, చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పన చుట్టుకొని నా పనకు సాష్టాంగ నమస్కారం చేశాను అని ఒక కళ వచ్చింది. దేవుని దృష్టిలో మంచి స్థితి, ఉన్నత స్థానం అంటే ఏంటి? దేవుని దృష్టిలో మంచి స్థితి, ఉన్నత స్థానం అంటే ఏంటి? లోకంలో మనుషులు అనుకుంటున్న మంచి స్థితి, ఉన్నత స్థానం అంటే ఏంటి? ఒకసారి రెండింటికి డిఫరెన్స్, తేడా చూస్తే మనము ఉన్నత స్థానంలో ఉన్నామా, అధస్థానంలో, పాతాళ స్థానంలో ఉన్నామా అనేది మన జీవితానికి తెలియచేసుకోవడం అనేది ముఖ్యం. యోసేపుకు ఒక కళ వచ్చింది. ఆ కళలో తన పన నిల్చుండగా, అంటే చెప్పడానికి తనకి తన అన్నలందరూ కూడా నమస్కరించారు. అది ఒక కళ యొక్క భావం. అప్పుడు ఆ కళ యోసేపు తన అన్నలతో చెప్తాడు, అన్నలారా, నాకు ఈ కళ వచ్చింది, నాకు మీరందరూ నమస్కారం చేస్తారు అని చెప్పి యోసేపు చెబితే, యోసేపు యొక్క అన్నలు ఎవరు కూడా ఈ మాట నమ్మలేదు. ఎరా, నువ్వు మాకంటే చిన్నోడివి, మా తర్వాత పుట్టినోడివి, నీకు మేము నమస్కారం చేస్తామా, ఇది నిజమా అని మరింత పగబట్టారు. యోసేపు మంచివాడైనందుకు వాళ్ళకు కుళ్ళుగా ఉంది. యోసేపు తన యొక్క అన్నల యొక్క చెడుతనము తండ్రికి చెబుతున్నందువలన వాళ్ళకి కుళ్ళుగా ఉంది. 3వదిగా, యోసేపు భవిష్యత్తులో అన్నలు తన తమ్ముడికి నమస్కరిస్తారు, నాకు మీరు నమస్కరిస్తారనే మాట చెప్పగానే ఇంకా యోసేపు మీద, సొంత తమ్ముడి మీద పగబట్టేశారంట. ప్రేమల దేవుని బిడ్డలారా, జాగ్రత్త విందాం. దేవుని దృష్టిలో ఉన్నత స్థానం అంటే ఏంటి? దేవుడు ఒక మనిషి పట్ల, ప్రతి మనిషి పట్ల ఒక ఉన్నత స్థానం కలిగి ఉంటాడు. ఉన్నత స్థానంలో పెట్టాలని కలిగి ఉంటాడు. ఎందుకు అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మంచివాడు, దేవుడు తండ్రి, దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీ ఇంట్లో వాళ్ళకి, తల్లిదండ్రులకి చనిపోయినప్పుడు బ్రతికించాలంటే కష్టమేమో, కానీ దేవునికి కాదుగా, దేవునికి కాదు. మరి మనల్ని పుట్టించిన దేవునికి మన పట్ల ఏం ప్రణాళిక ఉందో అది తెలుసుకుంటే మనము చాలా ధన్యులం అవుతాం. మనము దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోక కింద స్థాయిలో పడిపోతున్నాం, సాతాను పాదాల దగ్గర పడిపోతున్నాం. దేవుని ప్రణాళిక కానీ మనం తెలుసుకోగలిగితే, ప్రేమని దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటున్నాడన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యోసేపు జీవితానికి వచ్చేస్తే, యోసేపుకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి? తన అన్నలు తనకు నమస్కారం చేస్తున్నట్టుగా. అసలు ఇది జరిగిద్దా? ఆ కళను నమ్మడం ఏంటి? ఆ కళ నిజంగా జరిగిద్దని యోసేపు అనుకోవడం ఏంటి? గమనిస్తే, ఆలోచిస్తే, దేవుడి యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా తప్పు కాదు. దేవుడి యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా తప్పు కాదు. ఇంతకీ దేవుడి ప్రణాళిక అంటే ఏంటి పాస్టర్ గారు? దేవుడి ప్రణాళిక నన్ను ఉన్నత స్థానంలో ఉంచడం అనే ప్రణాళిక, అది ఎక్కడ ఉంది? ఏ స్కూల్లో ఉంది? ఏ చోట ఉంది? ఎక్కడ ఎతకాలి దాన్ని? అది మనకు అర్థం కాక మన జీవితం
పాతాళంలోకి వెళ్ళే స్థితిలో ఉంటది. అది ఈరోజు అర్థమైతే, దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచాలనుకున్నాడు అన్నది అర్థమైతే ఉన్నత స్థానంలోకి ఖచ్చితంగా వెళ్తాం. చరిత్రలోకి ఎక్కుతాం. దేవుడు మనల్ని చరిత్రలో నిలబెట్టాలనుకుంటున్నాడు. తమలాగా ఉండాలనుకొని, లేదా తమకంటే ఇంకా ఎక్కువగా ఉండాలనుకొని తల్లిదండ్రులు ఆలోచిస్తారు, గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు. మరి దేవుడు నీ పట్ల నా పట్ల ఎలా ఆలోచన కలిగి ఉన్నాడో అది అర్థం అవ్వాలి కదా. అది అర్థం అవ్వాలి. అది అర్థమైతే మన జీవితం కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది. ఇంతగా దేవుడు మనల్ని కింద పాతాళంలో పెట్టాలన్న ఆలోచనలో అయితే లేడు. ఎందుకంటే మన అమ్మా నాన్న కంటే కూడా ఆయన మంచోడే కదా, మంచోడు. మన అమ్మా నాన్న కంటే కూడా ఆయన శక్తిమంతుడే కదా, శక్తిమంతుడు. మన బాగు కోరే వారందరికంటే కూడా దేవుడు శక్తిమంతుడు. కాబట్టి మనల్ని ఉన్నత స్థాయిలోనే ఉంచాలనుకుంటున్నాడు. ఇంతకీ దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలో ఉంచాలనుకుంటున్న ఆ ప్రణాళిక ఏంటి? దాన్ని గుర్తుపట్టడం ఎలా? దాన్ని గుర్తుపట్టి దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటున్న ఆ స్థానంలోనికి వెళ్ళడం ఎలా అంటే, యోసేపు జీవితంలో మనం గమనిస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, అన్నలేమో చెడ్డవాళ్ళుగా ఉన్నారంట, తమ్ముడైన యోసేపు ఏమో మంచోడుగా ఉన్నాడంట. దేన్ని బట్టి? యోసేపుకి ఏమో మంచితనం ఉందంట, అన్నలకేమో చెడ్డతనం ఉందంట. కళ పంపించాడు దేవుడు యోసేపు దగ్గరికి. నీ అన్నలు నీ పాదాలు నమస్కారం చేస్తారు. ఎందుకు దేవా? యోసేపుకు యొక్క పాదాలు, అన్నలు పెద్దోళ్ళు కదా, వాళ్ళకి ఇతరు నమస్కారం చేయాలి. కానీ చేయాల్సి వస్తే అన్నలు వెళ్ళి తమ్ముడు పాదాలు నమస్కారం చేయడం ఏంటి? అన్నలు వచ్చి తమ్ముడు పాదాలు నమస్కారం చేయడం ఏంటి అని దేవుణ్ణి అడిగితే ఇక్కడే మనకు సమాధానం దొరుకుతుంది. యోసేపు చెడ్డోడుగా లేడు, యోసేపు భక్తిహీనుడుగా లేడు. చెడ్డోడంటే ఎవరు? చెడ్డవాళ్ళంటే ఎవరంటే, దేవుడు ఏం చెప్పాడు దాన్ని పక్కన పెడితే చేసే పనులన్నీ చెడ్డ పనులే అవుతాయి. దేవుడు ఏం చెప్పాడో దాన్ని పక్కన పెడితే మిగతా పనులన్నీ ఏం పనులు అవుతాయి? చెడ్డ పనులు అవుతాయి. కాబట్టి దేవుడు చెప్పిన పనిని పక్కన పెట్టి చేసే ప్రతి పని చెడ్డ పని. ఆ చెడ్డ పని చేసే వాళ్ళందరూ కూడా భక్తిహీనులు, చెడ్డవాళ్ళు. మరి ఈ చెడ్డవాళ్ళని దేవుడు సింహాసనంలో పెడతాడా? చెడ్డవాళ్ళకి దేవుడు కీర్తి తెప్పిస్తాడా? చెడ్డవాళ్ళకి దేవుడు తోడే ఉంటాడా? చెడ్డవాళ్ళకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడా? చెడ్డవాళ్ళకి దేవుడు మనశ్శాంతి ఇస్తాడా? దేవుడు ఎవరిని ఏ స్థితిలో పెట్టాలనుకుంటున్నాడంటే, తనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఏం ప్రణాళిక? నా బిడ్డలని ఉన్నత స్థానంలో పెట్టాలి అనుకుంటున్నాడు దేవుడు. తన బిడ్డల్ని దేవుడు ఎలాంటోడు? పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. తన బిడ్డలైన పరిశుద్ధులను పై స్థానంలో పెట్టాలనుకొని దేవుడు అనుకుంటాడు. యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు. యోసేపు ఎప్పుడైతే నీతిమంతుడుగా ఉన్నాడో చూడండి, యోసేపు జీవితంలోకి ఒక కళ వచ్చింది. ఆ కళ నిజమవుతుందా అబద్ధమవుతుందా ఏంటి అని యోసేపు డౌట్ పడలా. ఒక కళ వచ్చింది యోసేపు జీవితంలోకి, కానీ ఆ కళ దేవుడు తెచ్చాడు అని యోసేపుకు అర్థమైంది. ఆ కళ దేవుడు పంపించాడు అని యోసేపుకు అర్థమైంది. ఆ కళ ఖచ్చితంగా జరిగిద్ది అని యోసేపుకు అర్థమైంది. ఎందుకంటే యోసేపుకి దేవునికి మధ్య స్నేహం ఉంది. యోసేపుకి దేవునికి మధ్య పరిచయం ఉంది. యోసేపుకు దేవునికి మధ్య మాటలు ఉన్నాయి. యోసేపుకు దేవునికి మధ్య సంబంధం ఉంది. దేవుడు చేయమన్న పనులన్నీ వ్యక్తిగా యోసేపు చేస్తున్నాడు. దేవుడు చెప్పిన విధానంలో యోసేపు మంచోడుగా బతుకుతున్నాడు.
కనుక యోసేపుకు దేవుడు ప్రణాళిక ఇచ్చాడు. యోసేపు, దేవా నీకు నేను ఒక ప్రణాళిక ఇస్తున్నాను. సరే ప్రభు, అది జరిగిద్ది అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. యోసేపు ఇంకా చిన్నోడుగా ఉన్నాడు, అన్నలు పెద్దలుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కళ, యోసేపు యొక్క అన్నలు యోసేపుకు నమస్కారం చేయడం అనేది అది ఎలా సాధ్యం అవుతుంది అనే డౌట్ యోసేపుకు రాలేదు. యోసేపుకు వచ్చిన కళ నిజం అని నమ్మడానికి కారణం ఏంటంటే యోసేపు దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. యోసేపు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. యోసేపు దేవుడితో కలిసి నడుస్తున్నాడు, దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవుడిని ఎరిగి ఉన్నాడు, దేవుడి గురించి సమస్తం తెలుసున్నాడు. యోసేపు దేవుని యొక్క ప్రణాళికను, ఇది దేవుని ప్రణాళిక, ఈ ప్రణాళికను బట్టే నా జీవితం ఉంటుంది అని గ్రహించాడు. రైట్. ఇప్పుడు మనం ఆలోచిస్తే, తర్వాత యోసేపు జీవితంలో ఆలోచిస్తే, యోసేపు పాదాలు పట్టుకున్నారు యోసేపు యొక్క అన్నలు. అక్కడ కరువు వస్తుంది, తిండి అయిపోద్ది. యోసేపుని ఈ అన్నలు అమ్మేస్తారు. ఈ ఇతని మీద పగబట్టి యోసేపు ఒక రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ రాజు దగ్గర కొన్ని సంఘటనలు జరిగేసరికి యోసేపు ఆ రాజ్యం మొత్తానికే రాజు అయిపోతాడు. రాజు తర్వాత రాజు తంటాడు, రాజులాగా అయిపోతాడు అనమాట. ఇక యోసేపు మాటే నడుస్తుంటది అక్కడంతా కూడా. ఒకసారి గమనించండి. ఎప్పుడైతే యోసేపు దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం తెలుసుకున్నాడో, దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడో, యోసేపుకు వచ్చిన కళ నిజమైపోయి యోసేపు ఒక రాజ్యానికి రాజు అయిపోయాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది, చుట్టుపక్కలంతా కరువు వచ్చింది. అప్పుడు యోసేపు యొక్క అన్నలకి తిండి లేకపోతే ఎక్కడైతే తిండి దొరుకుతుందో అక్కడికి వెళ్ళమని యోసేపు యొక్క అన్నల తండ్రి అయిన యాకోబు చెప్తాడు. అయ్యా మీరు వెళ్ళండి, అక్కడ పలానా దగ్గర తిండి దొరుకుతుందంట, అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ తిండి తీసుకురండి అని పంపిస్తాడు అన్నలందరినీ, యోసేపు అన్నలందరినీ. సరే వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ యోసేపే ఉంటాడు. చూడండి, ఇదంతా కూడా చరిత్ర జరుగుతుంది. జరిగిన తర్వాత లాస్ట్కి ఏం తెలుస్తుందంటే, వీళ్ళు వెళ్ళి యోసేపు పాదాలు పట్టుకొని నమస్కరిస్తారు. దేవుడు చెప్పినట్టుగానే ఆ కళ నిజమవుతుంది. ఇది యోసేపు జీవితంలో ఉన్న చరిత్ర. అయితే ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవుని దృష్టిలో ఉన్నత స్థానం అంటే ఏంటి, దేవుని దృష్టిలో మంచి స్థితిలోకి వెళ్ళడం అంటే ఏంటి, అది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు దేవుడు యోసేపుకు కళనిచ్చాడు. ఏమిచ్చాడు? కళనిచ్చాడు. ఆ కళ యోసేపు దగ్గరికి రావడానికి కారణం, యోసేపు అన్నలకి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే యోసేపు దైవ భక్తుడుగా ఉన్నాడు. నెంబర్ 1. జాగ్రత్త. దేవుని విషయాలు అందరి దగ్గరికి రావు. దేవుడి ప్రణాళికలు అందరి దగ్గరికి రావు. ఒకవేళ అందరి దగ్గరికి రావు, అందరికి అర్థం కావు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జాగ్రత్త. ఇక్కడ కూర్చున్న మీ అందరి దగ్గర బైబిల్ ఉంది. కానీ ఎంతమంది నేను బైబిల్ పూర్తి చేశాను అన్నోళ్ళ చేతులెత్త. దేవుని వాక్యం మీ దగ్గర ఉంది కదా, దేవుని వాక్యం మీ దగ్గర ఉంది, కానీ దాన్ని మీరు పూర్తి చేయాలి, చదవాలి, నేర్చుకోవాలి అని అనుకోలేదు. సో ఆ లోపల ఉన్నది మీకు తెలియబడలేదు. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళకు కొంత అవగాహన ఉండొచ్చు. ఆలోచించండి. దైవ గ్రంథమైన బైబిల్ మన చేతుల్లోకి వచ్చిన ఆ బైబిల్ విషయంలో మనకేం ఆలోచన కలిగి ఉన్నాం? ఆలోచిస్తే ఇంతకీ మనం ఏం ఆలోచన కలిగి ఉన్నామంటే, మన దృష్టిలో, మానవ దృష్టిలో, లోకం దృష్టిలో ఉన్నత స్థానం, మంచి స్థానం అంటే ఏంటంటే, బాగా డబ్బు సంపాదిస్తే అది మంచి స్థానము, ఆరోగ్యంగా ఉంటే అది మంచి స్థానము,
ఉద్యోగం ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అది మంచి స్థానము. బాగా చదువుకుంటే బాగా డిగ్రీలు ఉంటే అది మంచి స్థానము. ఏమో పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటే అది మంచి స్థానము. బాగా అందంగా ఉంటే అది మంచి స్థానము. బాగా బలం ఉంటే అది మంచి స్థానము. ఇది మానవుల దృష్టిలో గొప్ప మంచి స్థానం అని లెక్క. అంతేనా? అంతే. కానీ అది మంచి స్థానము, గొప్ప స్థానము కాదు. అందుకే చూడండి, మానవుని దృష్టిలో ఏదైతే మంచి స్థానము, గొప్ప స్థానం అని అనుకుంటున్నామో దానికై పరిగెడుతున్న ఆలోచనల్లో, ప్రయాణంలో మన చేతుల్లో ఉన్న బైబిల్ పక్కన పెట్టాం. హలో, ఇన్ని సంవత్సరాలైంది బాప్తిసం తీసుకొని. దేవుడు మన చేతుల్లో పెట్టినటువంటి బైబిల్ జోలికి ఎందుకు వెళ్ళలేదంటే ఆ బైబిల్లో ఉన్నది మనల్ని ఉన్నత స్థానంలో పెట్టిద్ది అన్న అవగాహన మనకు లేదు, అన్న ఆలోచన మనకు లేదు, అన్న నమ్మకం మనకు లేదు. మరి ఏముంది? ఆ లోకంలో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అవుతున్నారు, డబ్బున్న వాళ్ళు అవుతున్నారు, ఉద్యోగస్తులు అవుతున్నారు, ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఎలా 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 అంటే మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు ఎలాగైనా అలా అవుతున్నారు కాబట్టి అలా అవ్వడం అనేది గొప్ప స్థానం అని మనం అనుకొని వాళ్ళలాగా అవ్వాలనుకొని మనం కూడా అనుకుంటున్నాం. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ప్రధానమంత్రి సీటు వదిలి మట్టిలోకి చేరుతున్నాడా లేదా? ఆ ప్రధానమంత్రి సీట్లోంచి లాగి వేయబడి మట్టిలో చేరుతున్నాడు లేదా? ఎందుకని అతను అక్కడి నుంచి దిగిపోయాడు? ఆలోచించండి. ప్రధానమంత్రి సీట్లోకి వెళ్ళాలనుకున్నాడు, కానీ అక్కడ ఎందుకు శాశ్వతంగా నిలబడి ఉండలేదు? డాక్టర్ అయ్యాడు కానీ ఎందుకు చనిపోతున్నాడు? కలెక్టర్ అయ్యాడు కానీ ఎందుకు చనిపోతున్నాడు? ధనవంతుడయ్యాడు కానీ ఎందుకు చనిపోతున్నాడు? మానవుడి యొక్క శక్తికి మించిన పనులన్నీ కూడా భూమి మీద జరుగుతూ ఉన్నాయి. మనం ఎంతవరకు ఆలోచిస్తున్నామంటే ఈ లోకంలో ఉన్న ఆ ఆనందం, ఈ లోకంలో ఉన్న ఆ సుఖం పొందాలన్న ఆలోచన వరకు ఉన్నాం, కానీ అక్కడి నుంచి మళ్ళా కింద పడతాము అనే విషయము మనం ఆలోచించడం లేదు. సరే, కలెక్టర్ అవుతాం. కలెక్టర్ అయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత నువ్వు కలెక్టర్ గా ఉండవు. డాక్టర్ అవుతావు. డాక్టర్ అయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత నువ్వు డాక్టర్ గా ఉండవు. ధనవంతుడు అవుతావు. ధనవంతుడు అయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత నువ్వు ధనవంతుడుగా ఉండవు. మరి దీన్ని ఎందుకు ఆలోచించలేదు? చూసారా? దేవుని యొక్క ప్రణాళికను మనం పట్టుకోవాలి. దేవుడి దృష్టిలో ఉన్నత స్థితి అంటే ఏంటో అది మనకు అర్థం కాదు. కేవలం మనకు అర్థమైందల్లా ఏంటంటే డబ్బు సంపాదించి తిని సంతోషించడం. ఇంతవరకే మనం ఆలోచించాం, కానీ నిజంగా అసలు ఉన్నత స్థాయి అంటే ఏంటి, చరిత్రలో నిలబడేదంటే ఏంటి, దాన్ని మనం ఆలోచించలేదండి. మన చేతుల్లో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకంలో ఉన్న ప్రణాళిక కోసం పరిగెడుతున్నాం. దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడో అది పక్కన పెట్టి, అది చూడకుండా, అది అర్థం చేసుకోకుండా లోకంలో ఉన్న దాని కోసం, లోకంలో ఉన్న ప్రణాళికల కోసం మనం పరిగెడుతున్నాం. కాబట్టి మన చేతుల్లో బైబిల్ ఉన్నా దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడో ఆ స్థాయికి, ఆ స్థితికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు మనం ఎవరి గురించి చదువుకుంటున్నాం? యోసేపు గురించి. యోసేపు ఎందుకు చరిత్రలో, బైబిల్లో నిలబడ్డాడు అంటే యోసేపు దేవుడి ప్రణాళిక ఫాలో అయ్యాడు. అర్థమవుతుందా? యోసేపు దేవుడి ప్రణాళిక ఫాలో అయ్యాడు. ఆదికాండము 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథము లాస్ట్ వచనం వరకు ఉన్నది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక. ఆదికాండము 1వ వచనం నుంచి
ప్రకటన గ్రంథం లాస్ట్ వచనం వరకు ఈ మధ్యలో ఉన్న 66 పుస్తకాలన్నీ కూడా, ఈ 66 పుస్తకాలన్నీ ఏంటి? వాట్ ఈస్ ద బైబిల్? బైబిల్ అనేది ఏంటి? బైబిల్ అంటే ఏంటి అది అర్థం కాక మన జీవితం కింద పడిపోయాం, మన జీవితం లోకంలో పరిగెడతాం. ఈ రోజు మనము యోసేపు గురించి చదవడానికి కారణము, యోసేపు దేవుడి ప్రణాళికలో, దేవుడి చిత్తానికి లోబడి దేవుడు యోసేపు గురించి ఏమనుకున్నాడో అది జరిగించాడు. యోసేపు గురించి దేవుడు ఏమనుకున్నాడో యోసేపు అది జరిగించాడు. ఏమనుకున్నాడో యోసేపు గురించి దేవుడు చెప్పండి. దేవుడు యోసేపును ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడు? ఎవరైనా చెప్పండి. ఇక్కడ దేవుడు యోసేపును ఎలాంటి స్థితిలో ఉంచాలనుకున్నాడో ఈరోజు చెప్పండి. ఎవరైనా చెప్పండి. దేవుడు యోసేపును ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడు? ఏంటి అది ఉన్నత స్థితి అంటే? పూర్తిగా ఆన్సర్ కాదని. రాజులు ఇప్పుడు మరి రాజులు అవుతున్నారు కదా, ఈ లోకంలో ఉన్న వాళ్ళని కూడా రాజులు పరిపాలిస్తున్నారు కదా. మరి వాళ్ళందరికీ పరలోకం వస్తుందా? రాదు. యోసేపుని దేవుడు ఎందుకు ఉన్నత స్థాయిలో పెట్టాడంటే, యోసేపు దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతుకుతున్నాడు. దాన్ని బట్టి మరి అన్నలు ఎందుకు రాజుగా చేయలేదు? యోసేపుని రాజుగా చేశాడు, అన్నలు ఎందుకు రాజుగా చేయలేదు? అన్నలు వెళ్ళి యోసేపు యొక్క కాళ్ళకి ఎందుకు కట్టుకున్నారు, నమస్కారం చేశారు? అన్నలు కూడా రాజులుగా చేయారు కదా. కారణం ఏంటంటే యోసేపు దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతుకుతున్నాడు, మంచోడుగా బతుకుతున్నాడు. దేవుడికి ఏదైతే నీతి ఇష్టమో ఆ నీతి ప్రకారం యోసేపు బ్రతుకుతున్నందువలన యోసేపును దేవుడు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చూడండి, యోసేపును దేవుడు ఏ స్థానంలో పెట్టాడు చూడండి. అన్నల గురించి మనం చదువుకోవడం లేదు, కానీ యోసేపు గురించి మనం చదువుకుంటున్నాం. అన్నల గొప్పతనం మనం చెప్పుకోవడం లేదు, కానీ యోసేపు గొప్పతనం చెప్పుకుంటున్నాం. యోసేపు చనిపోయి 1000 సంవత్సరాలైంది. అంటున్నారా? యోసేపు చనిపోయి, నీ గురించి చనిపోతే ఇంట్లో వాళ్ళ వరకు తెలుస్తుందేమో, నా లోన్లు ఏడుస్తారు, మర్చిపోతారు. యోసేపు చనిపోయి 1000 సంవత్సరాలైనా నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్న గ్రంథంలో, దైవ గ్రంథంలో యోసేపు యొక్క జీవితం లిఖించబడింది. నెంబర్ 1. నెంబర్ 2, యోసేపును చూసి రాబోయే తరాలు వాళ్ళందరూ కూడా అతనిలాగా ఉండాలి అని దేవుడు చరిత్రలో నిలబెట్టాడు యోసేపుని. నెంబర్ 2. నెంబర్ 3, భూమి మీద ఎన్ని చర్చిలు ఉన్నాయో, ఎంతమంది పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరి నోట ఆ చర్చిలో ఖచ్చితంగా యోసేపు పేరు వినబడింది. నీ పేరు ఈ ఊర్లో ఉన్న ఎన్ని ఇళ్లలో వినబడుతుందో చెప్పండి. నీ గొప్పతనం ఈ ఊర్లో ఉన్న ఎంతమంది చెప్పుకుంటారు? చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఏది ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది, ఏది చరిత్రలో నిలబెడుతుంది అని కానీ మనం ఆలోచిస్తే, మనం ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంత ముద్ద దొరికితే చాలు, అంత ఆరోగ్యం దొరికితే చాలు, అంత డబ్బులు దొరికితే చాలు, అది దొరికితే చాలు, ఇది దొరికితే చాలు, అంతవరకు దానికోసం అయితే ఇక యేసు ప్రభు దగ్గరికి ఎందుకు? మనం బయట కూడా దొరుకుతుంది కదా. మనకి దేవుని గురించి అర్థం కావాలి. దేవుని గురించి అర్థం అయితేనే దేవుడి ప్రణాళిక బైబిల్ అని అర్థం అవుతుంది. చూడండి, ఆ రోజు కేవలం కళ మాత్రమే యోసేపు జీవితంలోకి వచ్చింది. ఓకే, ఈ రోజు దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రణాళిక నీ చేతుల్లో నా చేతుల్లో బైబిల్ రూపంలో ఉంది. బైబిల్ రూపంలో ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తులందరినీ పరిశీలిస్తే వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. పౌలు మనకంటే గొప్పోడా, మనకంటే తక్కువడా?
గొప్పోడు. ఓకేనా? మరియమ్మ స్త్రీల కంటే గొప్పదా? ఇప్పుడున్న స్త్రీ మీ అందరికంటే తక్కువదా ఎక్కువదా? ఎక్కువది. చూసారా? దావీదు మనందరికంటే గొప్పోడా తక్కువడా? పేతురు మనకంటే గొప్పోడా తక్కువడా? ఇలా భక్తులందరి జీవితాలు మనకంటే గొప్పగా ఎందుకు ఉన్నాయి, మనం వాళ్ళకంటే ఎందుకు తక్కువగా ఉన్నాము అని ఆలోచిస్తే వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే వాళ్ళు దేవుని ప్రణాళిక ఫాలో అయ్యారు. వాళ్ళు తమ జీవితాలను దేవుడికి అప్పగించుకున్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడితే దేవుడే మనల్ని ఉన్నత స్థానంలో పెడతాడని అర్థం చేసుకున్నారు. కనుక చూడండి, పౌలు పాపిగా బతికాడా, మంచోడుగా బతికాడా? దావీదు మంచోడుగా బతికాడా, చెడ్డోడుగా బతికాడా? మరియమ్మ మంచిదిగా బతికిందా, చెడ్డగా బతికిందా? కదా. కనుక నీతిమంతులుగా బతకడానికి కారణము దేవుడి యొక్క మాటలు వాళ్ళు దైవభక్తి కలిగి పాటించారు. అవునా? దైవభక్తి కలిగి పాటించారు కనుక ఈ రోజున మనము ఒక మరియమ్మ పేరు, దావీదు పేరు, యేసేపు పేరు, మోషే పేరు, అబ్రహాము పేరు చెప్పుకుంటున్నాం. పేర్లు చెప్పుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళ పేర్లు వాళ్ళు గొప్పోళ్ళు అని మనం వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కారణం ఏంటి? ఏంటి చెప్పండి కారణం? అబ్రహాము గొప్పోడు, దావీదు గొప్పోడు, పేతురు గొప్పోడు, పౌలు గొప్పోడు అని చెప్పుకోవడానికి, యేసేపు గొప్పోడు అని చెప్పుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఏది కారణం? ఏది కారణం? సరే, మీకు అర్థం కావడానికి చెప్తా. ఒకడు ధనవంతుడు అని చెప్పడానికి ఏది కారణము? ఒకడు బాగా డబ్బున్నోడు అని ఎవరిని చూసి డబ్బున్నోడు అంటారు? ఏం చూసి? డబ్బు ఉన్నోడిని చూసి డబ్బు గలవాడు అంటారు. ఓకేనా? రైట్. దైవభక్తి నీతి ఉన్నోడిని చూసి ఏమంటారు? నీతిమంతుడు, దైవభక్తుడు అంటారు. ఓకేనా? ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిల్ దేవుని మాటే కదా? దేవుని మాటేనా? ఆ మాట పాటిస్తే మనం ఏమవుతాం? దైవభక్తులము, నీతిమంతులము అవుతాం. మరి మన దగ్గర బైబిల్ ఉంది, ఉందా? ఉంది. బైబిల్ పాటిస్తే మనం భక్తులము, నీతిమంతులు అవుతాం కదా. భక్తులము, నీతిమంతులుగా మారితే ఇదిగో పేతురు, దావీదు, యేసేపు లాగా గొప్పోళ్ళు అవుతాం. వాళ్ళు దేవుడి మాట ఆజ్ఞ పాటించే కదా గొప్పవాళ్ళు అయ్యారు, నీతిమంతులు అయ్యారు. అవునా? అదే దేవుని యొక్క మాట కదా మన చేతుల్లో ఉంది. అవునా? వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు, మనం ఎలా లోకంలో తక్కువ స్థానంలో ఉన్నాము అంటే కారణం ఏంటి అంటే దేవుని వాక్యము మన చేతుల్లో ఉన్నా మనం ఏం చేస్తున్నామంటే లోకానుసారంగా వెళ్తున్నాం, మనకిష్టమైనట్టు వెళ్తున్నాం. ఇప్పుడు లోకానుసారంగా మనకిష్టమైనట్టుగా వెళ్తే జరిగేది ఏంటి? మన జీవితంలో మన జీవితం ఎలాంటి జీవితం అవుతుంది? చెడిపోయిన జీవితం అవుతుంది, భక్తిహీన జీవితం అవుతుంది, పాపపు జీవితం అవుతుంది, దేవుడికి ఇష్టం లేని జీవితం అవుతుంది. కనుక మన జీవితాల్లో భక్తిహీనత ఎందుకు ఉందంటే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేసినట్టు మనం చేయడం లేదు. వాళ్ళు దేవుడికి భయపడినట్టు మనం భయపడడం లేదు. వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నట్టుగా మనం ఉండడం లేదు. కనుక వాళ్ళ జీవితాలకి మన జీవితాలకి తేడా ఎందుకు ఉందంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎందుకు ఉన్నారంటే వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది ఏది? ఇప్పుడు చెప్పేసేయండి. దేవుని మాట. దేవుని మాటే. వాళ్ళు దేవుని మాట విన్నారు, ఆ దేవుని మాటను పాటించారు. యేసేపు చెడ్డోడుగా ఉన్నాడా, మంచోడుగా ఉన్నాడా? ఆ మంచితనం దేవుడిదే. మంచిగా ఉండమని చెప్పింది ఎవరు? దేవుడే. మంచిగా ఉండమని చెప్పిన దేవుడి మాట పాటించాడు కనుక అన్నలొచ్చి తమ్ముడైన యేసేపుకు నమస్కారం చేశారు. దేవుడి యొక్క నీతి పాటించాడు కనుక గొప్పోడయ్యాడు. దేవుడి యొక్క నీతి ఎవరు పాటిస్తారో వారిని దేవుడు చరిత్రలో నిలబెడతాడు. దేవుని యొక్క వాక్యం ఎవరు పాటిస్తారో వాళ్ళని దేవుడు 10 మందికి మార్గదర్శకులుగా పెడతాడు. గుర్తుపెట్టుకోండి, దైవభక్తులను బైబిల్లో దైవభక్తులను చూస్తున్నాం. బైబిల్లో దైవభక్తులను చూస్తున్నాం. మరి ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా
ఒక 10 మందికి మార్గదర్శకులుగా ఎందుకు లేరు? ఒక 10 మందిని దేవుని దగ్గరికి నడిపించే వారిగా ఎందుకు లేరు? ఆ స్థానానికి ఎందుకు వెళ్ళా? ఒక 10 మందికి వాక్యం చెప్పి దేవుని వద్దకు నడిపించే స్థానానికి ఎందుకు వెళ్ళలేదంటే, మన చేతుల్లో బైబిల్ ఉన్నా దాన్ని దేవుడి ప్రణాళిక అని అర్థం కాక, అది మనల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుందని అర్థం కాక, మనం ఏం అర్థం చేసుకున్నామంటే డబ్బు ఉంటే చాలు, అన్నం ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, ఈ లోకంలో సుఖం పడితే చాలు, అది మన టార్గెట్. కనుక మన చేతుల్లో మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బైబిల్ని, దేవుని మాటని పక్కన పెట్టి కింద స్థాయిలో పడ్డాం, కింద స్థాయిలో ప్రయాణిస్తున్నాం. చెప్పండి, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఎవరినైనా చూడండి, దేవుని యొక్క సహాయం లేకపోతే ఏ మనిషి కూడా ఎక్కడ నిలబడలేడు. దేవుని యొక్క చిత్తము లేకపోతే ఏ మనిషి కూడా ఏది సహాయం పొందలేడు. నీ చేతుల్లో, నా చేతుల్లో మనల్ని గొప్పగా చూడాలన్న దేవుని ప్రణాళిక ఉంటే మనం ఏ ఆలోచనలో ఉన్నాం? ఇంతవరకు కనీసం బాప్తిసం తీసుకొని అనేక సంవత్సరాలైనా దేవుడు వ్రాయించిన గ్రంథంలో ఏముందో తెలుసుకోలేదు. కాకరకాయ చేదని తెలుసుకున్నాం, మిరపకాయ కారం అని తెలుసుకున్నాం, చెరుకు చక్కగా తీపుగా ఉంటుందో తెలుసుకున్నాం, నిద్ర ఏదో తెలుసుకున్నాం, ఆకలేదో తెలుసుకున్నాం, పండ్లేవో రుచులేవో తెలుసుకున్నాం, అబద్ధాలు తెలుసుకున్నాం, మోసాలు తెలుసుకున్నాం, చంపడం తెలుసుకున్నాం, కొయ్యడం తెలుసుకున్నాం, కాపురాలు పాడు చేయడం తెలుసుకున్నాం, ఇక్కడ మాట అక్కడ చెప్పే చాడీలు తెలుసుకున్నాం, తిట్టడం తెలుసుకున్నాం, కొట్టడం తెలుసుకున్నాం. కానీ మనల్ని గొప్పగా చేసి, మనల్ని నీతిమంతులుగా చేసి పరలోకానికి తీసుకెళ్లే ఉన్నత స్థాయిలో 10 మందికి మాదిరికరమైన జీవితంగా నిలబెట్టే బైబిల్ మన చేతుల్లో దేవుడు పెడితే ఆ బైబిల్ని మాత్రం పక్కన పెట్టేసి, మరి మనం దేవుని వాక్యాన్ని పక్కన పెడితే మనం నీతిమంతులు ఎలా అవుతాం? దేవుని వాక్యాన్ని పక్కన పెడితే మనల్ని దేవుడు ఉన్న స్థాయిలోకి ఎట్లా తీసుకెళ్తారు? యోసేపు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ ఉద్యోగం ఉన్నత స్థాయి కాదు, నీతి. కొన్ని యోసేపు చేసిన ఉద్యోగం ఇప్పటికీ చేస్తున్నాడా? చేయడం లేదు. కానీ యోసేపు పేరు ఇప్పటికీ ఎందుకు ఉందంటే నీతి. ఎందుకు ఉందంటే దేవుడు అతన్ని ఉంచిన స్థానం. ఇది గుర్తించాలి మనం. ఈరోజు యోసేపు గురించి ఈ భూమి ఉన్నంత వరకు భూమి మీద ఉన్న దైవ భక్తులందరూ తలుచుకోవాలి అని దేవుడు ప్రణాళిక పెట్టేశాడు, ఆ స్థానంలో పెట్టాడు. నువ్వు నీ పిల్లల కోసం కష్టపడుతున్నావేమో, నువ్వు నీ భర్త కోసం కష్టపడుతున్నావేమో, నువ్వు నీ కోసం కష్టపడుతున్నావేమో. అయితే నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో ఆ పేరు శాశ్వతమా? నువ్వు కష్టపడుతున్నది శాశ్వతమా? ఒకసారి ఆలోచించుకో. నేను ఏ పనులు చేయాలనుకుంటున్నానో ఆ పనులు నన్ను శాశ్వతమైన పేరు తెస్తాయా? ఆ పనులు నాకు శాశ్వతమైన పేరు తెస్తుందా? ఒకసారి ఆలోచించండి. మనకు దేవుని యొక్క ప్రణాళిక అర్థం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతుల్లో దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యం మనల్ని నీతిమంతులుగా గొప్ప స్థాయిలో తీసుకెళ్తుందన్న ఆలోచన రానికుండా సాతాను అనేక మందిని మోసం చేసేసాడు. యోసేపు ఎందుకు నీతిమంతుడయ్యాడంటే దేవుడి మాటను బట్టి. దావీదు ఎందుకు నీతిమంతుడయ్యాడంటే దేవుడి మాటను బట్టే. పేతురు ఎందుకు, పౌలు ఎందుకు, అపొస్తలులు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే దేవుడు యేసు మాటను బట్టే. ఆ యేసు మాట, ఆ దేవుని మాట ఈరోజు నా చేతుల్లో, నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? టయానికి చర్చికి వెళ్తే నేను చాలా చెడ్డోడిని అయిపోతా అని నువ్వైనా అనుకుంటున్నావు? మంచి ప్రార్థన చేస్తుంటే, రోజు ప్రార్థన చేస్తుంటే నేను నాశనం అయిపోతా అని నువ్వేమైనా అనుకుంటున్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతుంటే
నా కుటుంబం అంతా పాడైపోద్ది అని నువ్వేమని అనుకుంటున్నావా? పాపం విడిచిపెట్టి పవిత్రంగా బతుకుతుంటే నా జీవితమే పాడైపోద్ది, నా కుటుంబమే నాశనం అయిపోద్ది అని నువ్వేమని అనుకుంటున్నావా? బైబిల్లో ఉన్నది నిజం కాదు, అబద్ధం అని నువ్వేమని అనుకుంటున్నావా? అనుకుంటున్నావా, అనుకోవడం లేదు, ఒకసారి ఆలోచించుకో. అనుకుంటున్నావు కనుక దాని జోలికి వెళ్ళా, ఇలా అనుకుంటున్నావు కనుక దాని జోలికి వెళ్ళా. డబ్బులు దొరకంగానే ఈ డబ్బుల ద్వారా నాకు బియ్యం వస్తుంది, కూరగాయలు వస్తాయి, బట్టలు వస్తాయి అని అనుకోవా? మరి వాక్యం ద్వారా నీకేం రాదా? వాక్యంలో ఉన్నది పాటిస్తే నీకేం కాదా? వాక్యం, ఈ బైబిల్ మొత్తం చదవకపోతే నాకు నష్టం అని నీకేం అనిపించలేదా? ఈ బైబిల్ పాటించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను అని నీకేం అనిపించలేదా? ఇది నన్ను గొప్ప స్థానంలో ఉంచుతుంది అని నీకేం అనిపించలేదా? ఆలోచిద్దాం ప్రేమంది ఉంటారా. దేవుడు తన పిల్లలైన మనల్ని గొప్ప స్థానంలో పెట్టాలనుకున్నాడు. ఈ లోకంలో మనల్ని గొప్ప స్థానంలో ఉంచేది జాతవనండి, నా సైడ్ చూడండి, చదువు కాదు. ఈ లోకంలో మనల్ని గొప్ప స్థానంలో ఉంచేది అందం కాదు. ఈ లోకంలో మనల్ని గొప్ప స్థానంలో ఉంచేది తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, బంధు స్నేహితులు కాదు. ఈ లోకంలో మనల్ని గొప్ప స్థానంలో ఉంచేది ఏది కాదు, కానీ ఈ లోకంలో మనల్ని గొప్ప స్థానంలో ఉంచేది దేవుడు, దేవుని వాక్యమే. ఎప్పుడైతే ఒకడు దైవ గ్రంథం పట్టుకొని ఆ దైవ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం బ్రతకడానికి సిద్ధపడతాడో అక్కడ నుంచి అతని జీవితం ఉన్నత స్థాయిలోకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా పోతుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏమవుతావు? ప్రార్థన పనులు అవుతావు. నువ్వు వాక్యం చదువుతుంటే ఏమవుతావు? దేవుడు నీతో మాట్లాడుతాడు, దేవుడి విషయాలు నీకు తెలుస్తాయి. నువ్వు నీతిగా బతుకుతుంటే ఏమవుతావు? నీతిమంతుడు అవుతావు. ఏమండి, యోసేపుని రాజుగా పెట్టినోడు, పౌలుని గొప్పగా చేసినోడు, దావీదుని గొప్పగా చేసినోడు, మరియమ్మని గొప్పగా చేసినోడు, నిన్ను నన్ను ఎందుకు గొప్పగా చేయడు? ఆయనకి ఏమైనా పక్షపాతమా నువ్వు నేనంటే? మనల్ని ఆయన తల్లి గర్భంలో చేసుకోలేదా? మనం ఆయన బిడ్డలం కాదా? మరి వాళ్ళున్న స్థాయిలో మనల్ని దేవుడు ఎందుకు పెట్టలేదు? దేవుడిది తప్ప, మంది తప్ప అంటే మందే తప్పు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడికి మహిమ ఇచ్చి, దేవుడికి విలువ ఇచ్చి, దేవుడి మాట జరుగుతుందని నమ్మి, దేవుడు ఏం చెప్పాడో దాన్నే పాటించినందున దేవుడు వాళ్ళని పై స్థానంలో పెట్టాడు. ఈరోజు నువ్వు అనుకునే స్థానంలో ఎందుకున్నావో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు జాతర. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనలో దేవుని ఆలయానికి టైంకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్తాను జాతర. ఎందుకు దేవుడి ఆలయానికి టైం మెయింటెన్స్ చేయరు, దేవుడు చెప్పింది కరెక్ట్ గా ఎందుకు చేయరు అంటే చెప్తాను నేను జాతర. మనం అలా ఎందుకు చేయడం లేదంటే, మనము టయానికి చచ్చిపోతామేమో అని చెప్పి టయానికి హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి. అర్థమైందా? మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా? హాస్పిటల్కి వెళ్ళిపోవాలా. ఏమంటే చావు బతుకుల్లో హాస్పిటల్కి వెళ్తారా లేదా? 11 గంటలకు పోవచ్చులే ఇట్లా ఏమన్నా అనుకుంటారా? అనుకోరు. టయానికి మందులు మింగుతారా? 10 రోజుల తర్వాత మింగొచ్చులే ఇట్లా ఏమన్నా అనుకుంటారా? మనం ఇలా చేయాలి కాబట్టి టయానికి రావాలి. మీకు అర్థమైందో లేదు? మనం హాస్పిటల్కి వెళ్ళాలి. మందిరానికి వస్తే ఆరోగ్యం వస్తుంది, అదే మందిరానికి రాకపోతే అనారోగ్యం వస్తుంది. కాబట్టి హాస్పిటల్కి అయితే టయానికి వెళ్తాం కదా, ట్రైన్కి అయితే టయానికి వెళ్తాం కదా, అవునా కదా? మందులు అయితే టయానికి వేసుకుంటాం కదా, అవునా? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు హాస్పిటల్కే టయానికి వెళ్ళు. నువ్వు హాస్పిటల్కి టయానికి వెళ్ళాలంటే నీకేం రావాలా?
రోగం రావాలా? నువ్వు మందిరానికి టయానికి రావు కాబట్టి నిన్ను టయానికి వెళ్ళేటట్టు నేను చేస్తా. ఎక్కడికి? హాస్పిటల్కి. నిన్ను టయానికి మందులు వేసుకునేటట్టు నేను చేస్తా. ఇప్పుడు చెప్పండి, టయానికి మందులు వేసుకుంటారా? మరి టయానికి హాస్పిటల్కి వెళ్తారా అంటున్నా. హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకుందా మీకు టయానికి? లేకపోతే టయానికి రండి అంతే. అర్థమైందా? మీరు ప్రాణ భయంతో పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్ళాలని ఉందనుకో, మీకు మీ ఇష్టం, ఎప్పుడన్నా రండి చర్చికి, అయిపోయిన తర్వాత అన్నా రండి. ఓకేనా? ఒక ఆలోచించండి, మన జీవితంలో శాపాలకి, మన జీవితంలో బాధలకి, మన జీవితంలో ఇబ్బందులకి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మనం వెనక్కేయడమే, దేవుడికి మనం భయపడకపోవడమే, దేవుడు చెప్పిన నీతిని మనం ఇష్టపడకపోవడమే. అందుకే నీ జీవితంలో దేవుడికి విలువైనంత వరకు నువ్వు దేనికోసమే పరిగెడతావు, హాస్పిటల్కి పరిగెడతావు, ఇంట్లో భయంకరమైన శ్రమలతో కుంగిపోతావు. కారణం ఏంటో తెలుసా? ఏ దేవుడైతే నిన్ను నీతిమంతుడుగా పై స్థానంలో పెట్టాలనుకున్నాడో ఆ ప్రణాళికను పక్కన పెట్టుకుంటావు. మీరు చెప్పండి, నేను మందిరానికి టయానికి వెళ్ళడం నాకు ముఖ్యమా, మిగతా పనులన్నీ నాకు ముఖ్యమా? మీరు చెప్పండి, మీ దృష్టిలో మీరు ఏమనుకోని చేస్తున్నారు? దేవుడి కంటే నీ ప్రాణం, దేవుడి కంటే నీ డబ్బు, దేవుడి కంటే నీ పని నువ్వు ముఖ్యం అనుకున్నావు కాబట్టి అక్కడికే దేవుడు అప్పగిస్తాడు. రోమా 1:28 చదవండి ఒకసారి. 1:29. మనం ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాం? మరియు వారు తమ మనస్సులో దేవునికి ఆగమ్మ అక్కడ వారు తమ మనస్సులో దేవుడికి చోటు ఇయ్యనొల్లకపోయి. దేవుడికి చోటు ఇవ్వకపోవడం అంటే ఏంటో చెప్పండి. దేవుడికి చోటు ఇవ్వకపోవడం అంటే ఏంటో అంటే, దేవుడు అమ్మా మందిరం 10 గంటలకు స్టార్ట్ అయ్యిద్దమ్మా, ఓకేనా? మందిరం 10 గంటలకు స్టార్ట్ అయ్యిద్దమ్మా, నువ్వు 9:50కే రావాలమ్మా, నా మాటకి నీ మనసులో చోటు ఇయ్యమ్మా అన్నాడు. ఓకేనా? ప్రార్థన జీవితం ఏర్పాటు చేసుకోమ్మా. వాక్య ప్రకారం నా మాట నిన్ను నీతిమంతుడుగా మంచిగా చేస్తుంది, గొప్ప స్థానంలో ఉంచుతుంది. ఈ మాటని నీ హృదయంలో పెట్టుకొని నా మాటలు ప్రతి వారం భాష గారి చేత గంట సేపు నిలబెట్టి నీకు మనకు చెప్పిస్తున్నాడే ఆ మాటలు మీ మనస్సులో పెట్టుకోండి అమ్మా అని దేవుడు చెప్పాడు. ఓకేనా? టయానికి రావాలి, మంచి ప్రార్థనా పనులు కావాలి, మందిరంలో క్రమంగా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఆసక్తిగా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకాలని ఆయన మాటలు మన మనసులో పెట్టుకోమన్నాడు. టయానికి రండి అని మన మనసులో పెట్టుకోమన్నాడు. నీకు డబ్బున్నా, పనున్నా, ఉద్యోగం ఉన్నా, ఏమున్నా కూడా పక్కన పెట్టి ముందు నా కోసం రా అన్నాడు. ఆయన మాట మన మనసులో పెట్టాడు. ఒకవేళ దాన్ని మనం పక్కన పెడితే ఏం అవుతుందో నెక్స్ట్ చదువు. తమ మనసులో చోటు ఇయ్యనలేకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని నువ్వు దొంగ ఎందుకు అయ్యావో తెలుసా? నీ భర్త తాగుబోతాడు ఎందుకు అయ్యాడు తెలుసా? నువ్వు జనాల్ని మోసం చేసే పనులు ఎందుకు చేస్తున్నావు తెలుసా? నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు వచ్చినాయి తెలుసా? చెయ్యరాని కార్యములు. కారణం ఏంటో తెలుసా? దేవుడి మాట పక్కన పెట్టినందువల్ల. దేవుడు మాటకి మనస్సులో చోటు లేకపోయినందువలన చేయాలని కాలం చేసేస్తాం. దేవుడు ఏమంటున్నాడు? నా నీతి ప్రకారం బ్రతకమన్నాడు. ఆ మాట మనం పక్కన పెట్టేస్తే భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడట దేవుడు. భ్రష్ట మనసు అంటే ఏంటో తెలుసా? భ్రష్ట మనసు అంటే ఏంటో తెలుసా? దయ్యం. దేవుడు తన మాట నమ్మని వాళ్ళని, తన మాట పాటించని వాళ్ళని దయ్యానికి అప్పగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దయ్యం వచ్చి మన ఒంట్లోకి దయ్యం వస్తే మనకు ఆరోగ్యం ఉంటుందా? మన ఒంట్లోకి దయ్యం వస్తే మన కుటుంబాలు బాగుంటాయా? మన ఒంట్లోకి దయ్యం వస్తే మన ప్రవర్తన, మన జీవితం బాగుంటుందా?
బాగుండదు కదా. మరి నీతిమంతులుగా మనం ఎందుకు లేవు? కారణం ఏంటి? లోపల ఎవరున్నారు? సాతాను ఉంటేనే కదా చెడ్డోళ్ళుగా ఉండేది. సాతాను ఉంటే కదా దేవుడి మాటలు లెక్క లేకుండా ఉండేది. సాతాను ఉంటేనే కదా మనం యేసుపు వలె, దావీదు వలె, అబ్రహాము వలె నీతిమంతులుగా మారకుండా ఉండేది. ఓకే, సో మనం దేని కోరుకున్నాం ఇప్పుడు? మనల్ని నాశనం చేసే, మనల్ని అనారోగ్యం పాలు చేసే, మనల్ని సమస్యల్లో పడేసే, మనల్ని పాపులుగా చేసే, మన కుటుంబాలకు గొడవలు పెట్టే సాతాన్ని మనం కోరుకున్నందువలన దేవుడు సాతానికి అప్పగిస్తాడు. అవును, భక్తుల్లో ఎక్కడైనా బైబిల్లో చూడండి, అయ్యా నువ్వు పెట్టిన నీ కోసం నేను నీతిగా బతికాను, కానీ నేను నాశనం అయిపోయానయ్యా అన్నోడు ఒక్కడు కూడా చూడలేదు బైబిల్లో. నువ్వు చెప్పినట్టు పాటించాను ప్రభు, కానీ నేను నాశనం అయిపోయాను ప్రభు అనేవాడు బైబిల్లో ఒక్కడు కూడా కనబడ్డాడు. కానీ నువ్వు చెప్పినట్టు నేను బ్రతికాను ప్రభు, నన్ను ఉన్నత స్థానంలో పెట్టావు, నన్ను గొప్పోడిని చేసావు ప్రభు అనేవాడు బైబిల్లో కనబడతాడు. కారణం, దేవుని మాట మనిషిని గొప్ప స్థానంలో పెడతాది. నేను ఎందుకు ఎన్నిసార్లు బోధించినా కూడా మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ కష్టాలు పోవాలని, మీ శాపాలు పోవాలని, మీ సమస్యలు పోవాలని, మీకు మంచి జీవితం రావాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు అది చేయాలండి. నేను ఇందాక చెప్పాను మీకు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే దేవుడిని లెక్క చేయకుండా పెట్టుకో. నువ్వు మందులు మింగాలంటే దేవుడిని లెక్క చేయకుండా పెట్టుకో. రైట్, ఓకే, హాస్పిటల్కి వెళ్ళడం, మందులు మింగడం మంచిదే. కానీ దేని వలన మనం అపనిలు చేస్తున్నాం? నీతిమంతులుగా ఉండి మనం అలా ఉన్నామా? భక్తిహీనులుగా ఉండి మనం అలా ఉన్నామా? నీతిమంతులుగా ఉంటే అనారోగ్యం వచ్చినా అది బాధించదు. దైవ భక్తులుగా ఉంటే ఎంత పెద్ద అనారోగ్యమైన అది బాధించదు. ఎందుకంటే దేవుడు బాగు చేస్తాడు, తర్వాత పరలోకం ఉంది. లాజరు బాధపడలా, పౌలు గారు బాధపడలా, వాళ్ళకి ధైర్యం ఉంది, దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యం ఏంటో తెలుసా? మనల్ని ఉన్నత స్థానంలో పెట్టేది. ఈరోజు మీ అందరి ముందు నన్ను నిలబెట్టి మాట్లాడిస్తుంది ఏది? వాక్యమే. ఆలోచించండి, నేను మీ ఎదుటే ఉన్నాను, నేను మీలాంటి మనిషినే, నేను మీకంటే ఇంకా చిన్నోడిని కొంతమంది కంటే. మరి నేను మీకు బోధించే స్థితిలో నన్ను ఎవరు పెట్టారు? ఏది పెట్టిందంటే దేవుడు వాక్యం. గుర్తిద్దాం ప్రేమ దేవుడి బిడ్డల, నిజాన్ని, సత్యాన్ని గుర్తిద్దాం. ఎలా దేవుడు ఒకరిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాడంటే తన వాక్యము పాటించుట ద్వారా, తన మాట వినుట ద్వారా ఒకరిని దేవుడు ఉన్నత స్థాయి. అలాంటి ఎవరు టచ్ చేయలేడు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము పాటించే వాడికి దేవుని తోడు, దేవుని యొక్క శక్తి ఉంటది. కాబట్టి వాడు కష్టంలో పడినా, నష్టంలో పడినా, సింహాల బోన్లో పడినా, అగ్నికొండంలో పడినా దేవుడు అతన్ని కాపాడతాడు. నీతి కాపాడుతుంది. దేవుడు చెప్పినట్టు బతకకపోతే, మనల్ని రక్షించడానికి మనం దేవుణ్ణి అడిగితే, దేవా నన్ను రక్షించు అని అడిగితే దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను చెప్పినట్టుగా నీకు నీతిగా బతకడానికి ఇష్టం లేదు కదమ్మా, ఈ కష్టాలు అనుభవించు అంటాడు. చెప్పు, నిన్ను ఎందుకు నేను కాపాడాలి? నువ్వు పద్దాక ఎందుకు హాస్పిటల్ పరిగెత్తున్నావు తెలుసా? నువ్వు పద్దాక ఎందుకు టెన్షన్ పడుతున్నావు తెలుసా? నీ కుటుంబంలో సమస్యలన్నీ ఎందుకు నేను చుట్టుపడుతున్నాయి? నీ మైండ్ ఎందుకు దెబ్బతింటుందో తెలుసా? కారణము నా మాటని పక్కన పెట్టడం, నన్ను విలువ ఇవ్వకపోవడం, నన్ను గౌరవించకపోవడం, నన్ను లెక్క చేయకపోవడమే దానికి కారణం అంటున్నాడు దేవుడు. నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్న గ్రంథం యొక్క విలువ తెలుసా? దాని శక్తి తెలుసా? దాని ఉపయోగం తెలుసా? అది మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది, ఆశీర్వాదకరంగా మారుస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది, రక్షిస్తుంది దేవుడి మాట. అందుకే కదా ఆయన ఇచ్చింది.
ఒక కాగితం 500 రూపాయల కాగితం నేను ఏం చేస్తుందని అడుగుతారు, జేబులో పెట్టుకుంటున్నాను. 500 రూపాయల కాగితమే కదా అది, కాగితమేనా? దాన్ని ఎందుకు నమ్మావు? దాన్ని ఎందుకు నమ్మి జేబులో పెట్టుకుంటున్నావు? ఆ కాగితం నేనేం చేసింది చెప్పు? నేనంట అది కాగితమే కదా, నిన్నేం చేయదంట, చింపేయంట. అప్పుడు నన్నేమంటావు? వాళ్ళు ఎవరు పాస్టర్ గారు ఎరోలు లాగా ఉన్నారేంటి, 500 రూపాయల కాగితాన్ని చించేస్తారంటున్నారేంటి అని అనవా? నీ 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 జేబులో ఉన్న కాగితం అంత విలువైందా? నీ జేబుల్లో ఉన్న 500 కాగితం విలువైందా? నేనంటాను అది కాగితం, ఉత్త అక్షరాలు అంట. అది ఉత్త కాగితమే, అక్షరాలు అంట. అంతేనా? ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? నేను కూడా బైబిల్ ఉత్త కాగితం, అక్షరాలు అంటే ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోవాలి చెప్పు? నీ జేబులో ఉన్న 500 కాగితము ఉత్త కాగితం, ఉత్త అక్షరాలు కానీ నేను ఒప్పుకోనంటే నువ్వు ఒప్పుకోకపోతే, బైబిల్లో ఉన్న కాగితాలు, బైబిల్లో ఉన్న అక్షరాలు ఉత్తమే అని నువ్వంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఒక మాట చెప్తానండి, నీకు 500 కాగితము విలువైనదిగా అని అర్థమైంది, అవునా? ఆ చిన్న పిల్లవాడికి 500 కాగితం ఇస్తే ఏం చేస్తాడు? ఎందుకని? తెలియదు కాబట్టి. ఓకేనా? నీ చేతుల్లో ఉన్న బైబిల్ని ఇంతవరకు నువ్వు ఎందుకు చదవలేదు? తెలియలేదు కాబట్టి. దాంట్లో ఉన్న విలువ, దాంట్లో ఉన్న శక్తి మనకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా మనం దాని జోలికి పోలా. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను నన్ను ఉన్నత స్థాయిలో పెట్టడానికి మనకిచ్చిన గ్రంథమే బైబిల్. ఆ బైబిల్ని బట్టే మన జీవితాలు మంచిగా ఉంటాయి. ఆ బైబిల్ని బట్టే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఆ బైబిల్లో ఉన్న దాన్ని బట్టే మనల్ని దేవుడు ఉన్నత స్థానంలో పెట్టాలనుకున్నాడు. అది దేవుడి ప్రణాళిక. దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. దేవుడి, ఈ సృష్టికర్త యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? నీ చేతుల్లో నా చేతుల్లో బైబిల్ పెట్టి, ఆ బైబిల్లో ఉన్నది ఎవరైతే పాటిస్తాడో వాడిని ఉన్నత స్థితిలో పెట్టాలనుకున్నది దేవుని యొక్క ప్రణాళిక. పౌలు ధర్మశాస్త్రం చదివాడా లేదా? బైబిల్ చదివాడా? కాబట్టి గొప్పవాడిని చేశాడు దేవుడు. దావీదు ధర్మశాస్త్రం చదివాడా లేదా? కాబట్టే దేవుడు గొప్పవాడిని చేశాడు. యేసేపు దైవభక్తుడిగా ఉన్నాడా లేదా? కాబట్టే గొప్పవాడిని చేశాడు. ఇంతే ట్రిక్. దేవుడి దగ్గర, దేవుడు చాలా మంచోడు అండి. దేవుడు చాలా మంచోడు. నిన్ను నన్ను ప్రేమతో చేసుకున్నాడు. కానీ మనం ఆయన్ని నమ్మక, ఆ లోకంలో ఉన్నదంతా ఆశించి దేవుడి మాటను పక్కన పెట్టి, ఆ నీతిగా బతకడం వల్ల నాకేం ప్రయోజనంలే అనుకొని మనం పాతాళానికి పోతున్నాం. బైబిల్ని పట్టుకొని బైబిల్లో ఉన్నది పాటించి చూడు, నీ జీవితం 10 మందికి ఆదర్శంగా మారుతుంది. దేవుడు మారుస్తాడు. ఉన్న మాటల ద్వారా దేవుడు మనల్ని గొప్పోలుగా, మంచోలుగా, ఆశీర్వాదకరమైన వాళ్ళుగా మార్చాలనుకున్నాడు. ఈ మాటలు వింటే మన జీవితాలు బాగుంటాయి, మనం ఆశీర్వాదకరంగా మారుతాం. ఒకవేళ ఈ బైబిల్లో ఉన్న దేవుడి మాటలు మనం పాటించకుండా మనం ఆరోగ్యం కానీ, ఆశీర్వాదం కానీ, మంచి కానీ పొందలేము. దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది అల్పకాలము, దేవుడు చెప్పినట్టు బతకపోయినా నరకానికి నెట్టడానికి ఆ బతుకునాలో లేదో బతుకు అంటాడు. కానీ ఆ బతుకంతా వేదనే, ఆ బతుకంతా కూడా మనశ్శాంతి లేదు, ఆ బతుకంతా కూడా తృప్తి ఉండదు. ఏదో అట్లా వస్తుంటాం, పోతుంటాం. తృప్తి లేని జీవితం, మనశ్శాంతి లేని జీవితం బతుకుతుంటాం. అయిపోతే తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. కానీ తృప్తి కలిగిన జీవితం ఏదైనా ఉందంటే అది దేవుడు మాట ప్రకారం బ్రతికి అనేకులకు మాదిరికరంగా మారి చరిత్రలో నిలబడిన జీవితమే. దేవుడు ఈరోజు నిన్ను ఉన్నత స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు, నలుగురికి మాదిరికరంగా. మరి ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించు. నిన్ను తన మాటలు పాటించడం ద్వారా ఒక గొప్ప వ్యక్తిగా ఉంచాలనుకుంటున్నాడు.
మనకు సాక్ష్యాలు కనబడుతున్నాయి. దేవుడు మాట ప్రకారం బ్రతికి గొప్పలుగా చరిత్రలో నిలబడిపోయిన పేర్లు కనబడుతున్నాయి. మరి నిన్నెందుకు నిలబెట్టాడు ఆయన చరిత్రలో? మన ఆలోచనలు, మన మాటలు, మన పనులన్నీ వేరేగా ఉన్నాయి కాబట్టి. మన చేతుల్లో బైబిల్ ఉన్నా దాని విలువ మనకు తెలియలేదు కాబట్టి. కాబట్టి చూసారా, దేవుడు మనల్ని ఎంత మంచి స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. ఇది మనం ఎరగలిగితే చాలండి.